ప్రేమేయ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. చక్కటి ప్రశ్నలకి అంతకంటే చక్కటి సమాధానాలు లభించేస్తున్నాయి కదా. అలాగే ఇవాళ మరొక మంచి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి మనతో ఉన్నారు మన ప్రముఖ ఆస్ట్రోసైకాలజిస్ట్ వంశీ కృష్ణకిరణ్ గారు. కృష్ణకిరణ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. కృష్ణకిరణ్ గారు, ఇవాళ నా ప్రశ్న ఏంటి అంటే, వైశాఖ పురాణం, కార్తీక పురాణం, ఇలా పురాణాలు చదువుతూ ఉంటారు. విశిష్టత అంటారు అవి చదివితే ఈ ప్రత్యేక మాసంలో అని. అలా ఈ జ్యేష్ఠ మాసానికి కూడా ఏమన్నా అట్లాంటి విశిష్టత, అలాంటి పురాణాలు ఉన్నాయా? మీకు ఇంకొకటి విషయం మర్చిపోయారు, మాఘ పురాణం కూడా ఉంది. ఓ, అయితే సంప్రదాయంలో మాఘమాసము, కార్తీక మాసము, వైశాఖ మాసము, శ్రావణ మాసము, ఇవన్నీ కూడా విశేషమైన మాసాలు అని చెప్తారు. అయితే శ్రావణ పురాణం మనకు కనపడదు, మిగతా వాటికి కూడా పురాణాలు లేవు. లేవు. ఇవి నిజానికి పురాణాలు అంటే వేదవ్యాస మహర్షి రాసినవి 18 పురాణాలే. దీనికి మళ్ళీ ఉప పురాణాలు ఉన్నాయి, దానికి మళ్ళీ ఉప పురాణాలు ఉన్నాయి. అలా రకరకాల పురాణాలన్నీ కూడా మనకి కల్పించి తర్వాత అంటే ఒక నియమాన్ని ఏర్పాటు చేయడానికి, ఒక దారిలో ఉంచడానికి, ఒక నెల రోజుల పాటు ఒక మనిషిలో క్రమశిక్షణ రావటానికి ఏర్పాటు చేసిన విషయాలు. మీకు ఇలాంటిదే దీక్షాకాలాలు కూడా. మండల దీక్ష చాలామంది చేస్తూ ఉంటుంది. ఆ మాల వేసుకొని ఈ మాల వేసుకొని, అంటే ఒక మాల ఒక 40 రోజులు, నిజానికి 48 రోజుల మండలం, ఒక 40 రోజుల పాటు మీరు ఒకే కార్యక్రమాన్ని, అంటే అదే సమయానికి లేవటం, అదే సమయానికి స్నానం చేయటం, ఏదో పూజ చేసుకోవటం, ఏకభుక్తం ఉండటం, సాయంత్రానికి ఉపాహారం చేసుకోవటం, త్వరగా నిద్రించటం, ఇతర విషయాల మీదకి మీ మనసుని మళ్ళించకుండా ఉండటం, ఇది ఇందులో ఉన్న పరమార్థం. పురాణాలు ఉంటేనే ఆ మాసం గొప్పదా అంటే, పురాణాలు లేకపోయినా మాసం గొప్పదే. నిజానికి ఏ మాసమైనా గొప్పదే. ఆషాఢమాసమైనా గొప్పదే, పుష్యమాసమైనా గొప్పదే. అంటే ఏ మాసానికి ఉండే విశిష్టత, విశేషాలు ఆ మాసానికి ఉన్నాయి. మనం చాంద్రమానాన్ని, అంటే దక్షిణాత్యుల్లో మనం తెలుగు వాళ్ళందరం కూడా చాంద్రమానాన్ని మనం ఎక్కువగా దాని ఆధారంగా అన్ని రకాల పండగలన్నీ కూడా మనం నిర్ణయించుకుంటూ ఉంటాం. అంటే చంద్రుడు ఏ రాశిలో ఏ నక్షత్రాల్లో సంచరిస్తాడో దాన్ని బట్టి మన మాసాలన్నీ కూడా ఏర్పాటు అవుతూ ఉంటాయి. అది కూడా మనకి అమావాస్య తర్వాత పాడ్యమి నుంచి ఆ మాసం మొదలవుతుంది. ఆ మాసపు అమావాస్యతో ఆ మాసం అంతా కూడా పూర్తవుతూ ఉంటుంది. ఆ జ్యేష్ఠ మాసం అనేది జ్యేష్ఠ పూర్ణిమ మధ్యలో ఉండి ఏ రోహిణితోనో మృగశిరతోనో మొదలయ్యి ఆరుద్రతోనో పూర్తయ్యే మాసంగా మనకు కనపడుతూ ఉంటుంది సాధారణంగా. అంటే అటు ఇటుగా కొంచెం మార్పులు ఉండొచ్చు, ఎందుకంటే మనకి 2.5 ఏళ్ళకోసారి అధిక మాసం వస్తూ ఉంటుంది కాబట్టి ముందుకి వెనక్కి జరగటం ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో మనకి చాలా 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 పర్వాలు ఉన్నాయి. అందులో ఒక గొప్ప పర్వం ఏంటంటే జ్యేష్ఠ శుద్ధ దశమి. దీనికి దశహర అని పేరు. దశహర అంటే అదే దసరా. 10 రకాల పాపాలని ఈ మాసం దూరం చేస్తుంది. దీనికి గంగా దశహర అని ఒక పేరు ఉంది. ముఖ్యంగా ఉత్తరాదిలో, అంటే గంగ ఎక్కడైతే ప్రవహిస్తూ ఉందో ఆ తీర ప్రాంతాల్లో ఆ రోజున విశేషంగా స్నానం చేస్తే వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్పి ఇప్పటికీ చాలామంది నమ్ముతూ ఉంటారు, దాన్ని పాటిస్తూ ఉంటారు. దానికి ఈ జ్యేష్ఠ మాసంలోనే వస్తుంది. ఆ తర్వాత రోజున, అంటే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పేరు పెట్టారు. పాండవులందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని చేస్తూ ఉండేవారట. ఏకాదశి వ్రతాన్ని మించిన వ్రతం అంటూ ఏమీ లేదు. తులసిని మించిన గొప్ప ఔషధం గల మొక్క లేదు, విష్ణువుని మించిన దేవత లేదు, అలాగే మల్లిని మించిన గొప్ప పుష్పం లేదు. ఇవన్నీ కూడా మన శాస్త్రంలో చెప్పారు. అటువంటి ఏకాదశి వ్రతాన్ని అందరూ చేయగలుగుతారు, కానీ భీముడు చేయడం కొద్దిగా కష్టపడుతూ ఉండేవాడట. ఎందుకంటే మనకి అజ్ఞాతవాసంలో కానీ వనవాసంలో కానీ
వీళ్ళందరితో పాటు ఆ తల్లి ఉన్నప్పుడు ఎప్పుడైతే కుంతీదేవి వాళ్ళతో ఉందో చిన్నప్పటి నుంచి కూడా రకరకాల సందర్భాల్లో వాళ్ళందరూ 5గురు అన్నదమ్ములు కానీ ద్రౌపదితో కూడా చేరినప్పుడు కానీ తల్లితో కానీ ఉన్నప్పుడు వచ్చిన మొత్తం ఆహారాన్ని 2 భాగాల కింద చేసి ఒక భాగాన్ని భీముడికి పెట్టి మిగతా భాగాన్ని అందరూ పంచుకునేవారట. అంటే తిండి పుష్టి కలిగినవారు, అంటే దంతసిరి కలిగినవాడు భీముడు. అటువంటి భీముడు నేను ఏకాదశి చేయలేకపోతున్నాను అని చెప్పి ఒకసారి బాధపడితే శ్రీకృష్ణ పరమాత్మ అలాంటిదేం లేదయ్యా, నువ్వు సంవత్సరంలో ఈ ఒక్క ఏకాదశిన చెయ్యి, నీకు అలవాటు అవుతుంది అని చెప్పి ఈ ఏకాదశితో ఏకాదశి వ్రతాన్ని ఆయన చేత అనుష్ఠానం చేయించాడట. ఆ రోజున భీముడు కనీసం ఒక నీటి చుక్కని, నిర్జల అంటే నీరు కూడా తీసుకోకుండా ఆ ఏకాదశి ఉపవాసాన్ని చేయటం మనకి కనపడుతుంది. మనతో పాటు ఈ ఉపవాస దీక్షలు చాలామంది చేస్తూ ఉంటారు. కొంతమంది పొద్దునుంచి సాయంత్రం వరకు కూడా పచ్చి గంగను ముట్టరు. గంగ అంటే నీరు, అంటే ప్రాణాన్ని ఇచ్చేది గంగ. ఆ ప్రాణాన్ని నిలిపే శక్తి నీటికే ఉంది. అటువంటి నీటిని తీసుకోకుండా ఉపవాసాలు చేయటం మనకు కనపడుతూ ఉంటుంది. రాత్రిపూట వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని తీసుకోవడం మనకు కనపడుతూ ఉంది. అయితే మనలో ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో ఉన్న మాధులు ప్రతి ఏకాదశి ఇదే విషయాన్ని చేస్తారు, ఇలాగే చేస్తారు. కనీసం ఆ రోజు అర్ఘ్యానికి పాద్యానికి కూడా నీరుని వాడకుండా చేసేవాళ్ళు ఇంకా మనకు కనపడుతూ ఉన్నారు. అయితే అన్ని ఏకాదశులు మనం ఇలా చేయలేం కాబట్టి కొద్దిగా నీరుని తీసుకోవడం అనేది తప్పనిసరి. కాబట్టి మనం అలాంటి ఏకాదశి చేస్తున్నప్పుడు ఈ నిర్జల ఏకాదశి రోజున నీరుని సాధారణంగా ఎంత తక్కువ తీసుకున్నా లేదా తీసుకోకుండా చేయడం ద్వారా ఆ యొక్క ఏకాదశుల ఫలితాన్ని మనం పొందవచ్చు. అది జ్యేష్ఠ మాసంలో ఉన్న మరో గొప్ప విశేషం. అయితే ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు లేదా మానసిక స్థైర్యం లేని వాళ్ళు ఇలాంటి వ్రతాలు చేయకుండా ఉండటమే ఉత్తమం. ఎందుకంటే ఒక వ్రతాన్ని చెయ్యాలి, ఒక పూజని చెయ్యాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ధ్యానం, అంటే దేని మీద మనం ఆ పూజ చేయాలనుకుంటున్నామో దాని మీద మన చిత్తాన్ని నిలపగలగాలి. సంకల్ప, ఎందుకు చేస్తున్నాం? దృఢంగా ఉండాలి అనే సంకల్ప శక్తిని కలిగి ఉండాలి. ఇలాంటిది ఈ నిర్జల ఏకాదశి కూడా ఈ జ్యేష్ఠ మాసంలోనే వస్తుంది. ఆ తర్వాత రోజున వచ్చే ఒక ద్వాదశి రోజున, అంటే ఏకాదశి ద్వాదశి మధ్యలోనే ఆదిశంకరులు ఆయన కైలాసానికి తిరిగి వెళ్ళిపోయారు అని చెప్పి ఒక ఐతిహ్యం ఉంది. త్రివిష్టవం అంటే టిబెట్ అంటూ ఉన్నాం. అప్పుడు ఆ ప్రాంతంలో ఆయన బద్రీనారాయణని సేవించుకుని బద్రీ నుంచి అలాగా మనకి స్వర్గపాదాలు ఉంటారు. అంటే పాండవులు మనకి సమీప చరిత్రలో ఇతిహాసాల్లో పాండవులు మాత్రమే అలా వెళ్ళగలిగారు. బద్రీనాథ్ వెనకాలే, ఆ క్షేత్రం వెనకాలే త్రివిష్టం ఉంటుంది. అక్కడి నుంచి పైకి వెళ్ళే ఆ గమనం వెళ్ళే ఒక యోగశక్తి కొంతమందికి ఉండేదట. కాబట్టి అలాగా వెళ్ళిపోయిన ఆ తిథి కూడా ఈ ఏకాదశి ద్వాదశి మధ్య చేస్తూ ఉంటారు. ఇదే ద్వాదశి రోజున మనకి శ్రీకూర్మంలో డోలోత్సవం చేస్తారు. అంటే కూర్మనాథుడికి కూడా ఇష్టమైన మాసంగా జ్యేష్ఠ మాసాన్ని పేర్కొంటూ అక్కడ డోలోత్సవాన్ని చేయటం కూడా మనకు కనపడుతూ ఉంది. జ్యేష్ఠ మాసంలోనే రకరకాల ఉత్సవాలు కూడా అక్కడ చేస్తూ ఉంటారు. దీంతో పాటు మనకి వచ్చే మరో గొప్ప పండగ, నిజానికి పండగే ఇది, రైతులకే కాదు మన అందరికీ కూడా పండగ, ఏరువాక పూర్ణిమ. మనకి ఈ ఇంద్ర పూర్ణిమ లేదా ఏరువాక పూర్ణిమ అంటూ ఉంటాం కదా, అదే రోజున ఆ నాగలిని ఎడ్లని చక్కగా అలంకరించడం అనేది జరుగుతూ ఉండేది. ఇప్పటికీ ఊర్లలో ఆ ఎడ్లకు కానీ ఆవులకు కానీ ఆ కొమ్ముల మీద ఆ వెండి మువ్వలు కనపడుతూ ఉంటాయి, మెడలో గంటలు కనపడుతూ ఉంటాయి. ఒకప్పుడు వాడికి బంగారం కూడా తొడిగేవారట. అంటే మొత్తం ఆ ఎద్దు కొమ్ముకి ఆ శృంగానికి మొత్తం బంగారాన్ని వెండిని తొడిగేవారట. ఇప్పుడు కూడా ఆ ఊర్లలో ఎడ్లకి ఎంత విలువ అంటే చాలా ట్రాక్టర్స్ మీద ఎడ్ల బొమ్మలు కనపడుతూ ఉంటాయి. ముందు విగ్రహాలుగా పెట్టడం కానీ లేదా వెనకాల ఒక చిత్రంగా వేయించుకోవడం, అంటే వాళ్ళు నడిపే వాహనాల్లో ఆ ఎడ్లని ఇంకా మర్చిపోలేదు. అటువంటి ఎడ్లకన్నిటికీ కూడా కనుమ రోజున ఎలా పూజ చేస్తారో
ఈ జ్యేష్ఠ పూర్ణిమ రోజున కూడా చక్కగా పూజ చేసి ఇంద్ర స్వరూపమైన కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, వారి వారి ఇష్టదైవాలన్నీ కూడా చక్కగా పూజ చేసి పొంగల్ లాంటి నివేదన చేసి దానిని స్వీకరించి అందరూ కూడా బాగుండాలి అని మనకి అన్నాన్ని ఇచ్చే అన్నదాతలు చేసుకునే పండగ. ఇన్ని పండగలు ఉన్నప్పుడు ప్రత్యేకించి పురాణం రాయక్కర్లేదు, మనం ఆచరిస్తే చాలు. ఇవన్నీ కూడా జ్యేష్ఠ మాసంలో వచ్చే విశేషమైన పర్వాలు. దీంతోపాటు అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవిని దూరం చేసే ఈ మాసకాలం అంతా కూడా మనం చక్కగా శ్రీ సూక్తాన్ని కానీ మహాలక్ష్మి అష్టకాన్ని కానీ చక్కగా పారాయణ చేస్తూ ఉంటే, లేదా దేవరాజ అష్టకం అంటే కంచిలో ఉన్న వరదరాజస్వామిని ఆయనకు సంబంధించిన స్తోత్రాలన్నీ కూడా చేయటం ద్వారా మనలో ఉన్న ఎటువంటి చేయలేని పనులు, చేయలేకపోతున్న పనుల నుంచి మనం చేయగలిగే స్థాయికి వస్తామని చెప్పి ఆశిస్తూ మీరందరూ చక్కగా చేయండి, ఇతోదిగా ప్రార్థన చేయండి, అందరూ బాగుండండి, అందరూ ఆనందంగా ఉండండి, చక్కటి ఫలితాలను పొందండి. విన్నారు కదండి జ్యేష్ఠమాసం విశిష్టత. సరే, ధన్యవాదాలండి కృష్ణకిరణ్ గారు, ఇన్ని మంచి విషయాలు చెప్తున్నందుకు. మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మిమ్మల్ని త్వరలో కలుస్తాము. ప్రమేయ ప్రేక్షకులు వింటున్నారు కదా, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ సన్నిహితులకు కూడా ఈ సమాచారాన్ని చక్కగా అందించేయండి.